హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఫిల్మ్ మేకింగ్‌లో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అండ్ మీ ఇన్‌స్పిరేషన్ ఏంటి? సో హౌ డిడ్ యూ గెట్ ఇంటు ఫిల్మ్ మేకింగ్ అసలు? ఫిల్మ్ మేకింగ్‌లో కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి అందరిలాగా సినిమాలు చూడటం. కాలేజ్‌లో, స్కూల్‌లో బంక్ కొట్టి లేదా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ అంతా కూడా వీఆర్ లైక్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్. అందరం చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చూడటం. అందులో చిరంజీవి గారి సినిమాలు బాగా మా ఫాదర్ కూడా ఎక్కువ చూపించడం. బట్ లేటర్ ఆన్ అది ఎలా అయిపోయిందంటే అదేదో బాగా అట్రాక్షన్ లాగా అనిపించింది. దాంట్లో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అన్నది మనకు తెలియదు. అంటే ఐ నెవర్ వాంట్ టు బికమ్ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే స్టోరీ టెల్లింగ్ అంతా బాగా ఇన్స్పైరింగ్గా అనిపించి ఎలా ముందుకెళ్ళాలనేది అర్థం కాలేదు. బట్ బేసిక్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలని ఫ్యామిలీ అందరూ సజెస్ట్ చేయడంతో బీటెక్ అదంతా చేస్తూనే అప్పుడే యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ ఓకే ఒక ఫిల్మ్ మేకింగ్ చేయాలంటే ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో చేయాలి సంథింగ్ అది అని. అప్పుడున్న రిసోర్సెస్తో ఏదో ఒక చిన్న కాలేజ్ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి బట్ ఇది కాదు ప్రాపర్ వే, సో ఐ షుడ్ డైరెక్ట్లీ లెర్న్ ఇట్ అనిపించి అప్పట్లో ఫిల్మ్ స్కూల్స్ ఇంకా అంత లేవు. అండ్ బయటికి వెళ్ళి నేర్చుకునేంత అఫోర్డబుల్ పొజిషన్లో మనం లేం కాబట్టి డైరెక్ట్లీ నేను ఆన్ సెట్స్ ఫిల్మ్ షూటింగ్స్ వాళ్ళ దగ్గర డైరెక్టర్ల దగ్గర జాయిన్ అవుదామని అసిస్టెంట్ డైరెక్టర్గా ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఫస్ట్ గుణశేఖర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి బికాజ్ ఒక్కడు అనేది గుణశేఖర్ గారు తీసిన ఒక్కడు మూవీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ నాకు. ఆయన కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్స్పిరేషన్. సో ఆయన దగ్గర ఛాన్స్ దొరకడం, ఆయన దగ్గర జాయిన్ అయ్యి అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఈ ప్రాసెస్లో చిన్నప్పటి నుంచి చూసిన లాట్ ఆఫ్ వెస్టర్న్ ఫిలిమ్స్ కానీ బయట సినిమాలు కానీ అన్నీ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్స్పైర్డ్ మీ. కానీ మన తెలుగులో మెయిన్గా అంటే పూరి జగన్నాథ్ గారు లైక్ బాగా ఇన్స్పిరేషన్. బికాజ్ ఆయన వే ఆఫ్ డీలింగ్ ద స్క్రిప్ట్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ కానీ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటే చాలు హీరోకి మూవీ ఎలా హిట్ చేయొచ్చు, సూపర్ హిట్ చేయొచ్చు అన్నది మనం పోకిరి కానీ ఇడియట్ కానీ ఇవన్నీ చూసాం కాబట్టి. సో అది బాగా ఇన్స్పైర్ అయింది. అండ్ ఆయనలాగా ఫాస్ట్గా వర్క్ చేయడం అనేది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బికాజ్ అది ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం అనుకున్న డెడ్ లైన్లో మనం అనుకున్న టైంకి మూవీ కంప్లీట్ చేయగలిగితే మనం అనుకున్న అవుట్పుట్తో సో ఇట్ విల్ బి డెఫినెట్లీ హిట్ అనమాట. సో అలా వన్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి దగ్గర ఒక ఐ వర్క్ ఫర్ అరౌండ్ 10 ఫిలిమ్స్. అంటే అందులో కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. సో ఎవ్రీ మూవీ నుంచి సమ్ వాట్ ద అదర్ ఏదో ఒకటి నేర్చుకొని అలా ముందుకు వచ్చి ఫైనల్లీ వర్క్. సో కొన్ని మూవీస్ మెన్షన్ చేయగలరా మీరు ఏదైతే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారో? నేను అదే గుణశేఖర్ గారిది ఫస్ట్ నిప్పు అని ఒక సినిమా చేశానండి. దాని తర్వాత సాయిధరం తేజ్ గారి తిక్క అని ఒకటి, సునీల్ గారు హీరోగా చేసినప్పుడు జక్కన్న అని ఒక మూవీ. సో ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి, బట్ అవి ఎక్కర్లేదు. సో మీ నేమ్ చూసుకున్నాక స్క్రీన్ మీద సో వాట్ వాస్ దట్ ఫీలింగ్ ఫర్ ది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఫిల్మ్కి అయితే రోలింగ్ టైటిల్స్లో వేశారు. సో సినిమా అంతా అయిపోయాకగానే ఆ రోలింగ్ టైటిల్స్లో మన పేరు వచ్చినప్పుడు ఓకే అన్న ఇది వచ్చింది. బట్ టు బీ ఫ్రాంక్ పేరు దాని గురించి అని కాదు, కానీ మనం వర్క్ చేసినప్పుడు అది అరే ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ నేను వర్క్ చేసిన వాళ్ళకి ఏదో ఒక ఇన్పుట్ ఇచ్చాం మనం ఆ రోజు, వాట్ ఎవర్ వి కాంట్రిబ్యూటెడ్ సంథింగ్, అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఆ తెలియని హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్. ఒక నేమ్ సేక్ ఏంటంటే నేమ్ మనకి తెలిసిన వాళ్ళందరూ ఎవరో ఒకరు చూసి ఫ్యామిలీ కానీ ఎవరైనా అరే నీ పేరు ఉందిరా అది అంటే దే ఫీల్ ప్రౌడ్. బట్ ఫర్ అస్ మన కాంట్రిబ్యూషన్ ఏదన్నా మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆర్ మనం క్రియేట్ చేసింది ఏదైనా స్క్రీన్ మీద వచ్చినప్పుడు, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్తో వెన్ ఐ బికమ్ ఏ డైరెక్టర్ వాట్ ఎవర్ ఐ కన్సీవ్డ్ ఆర్ వాట్ ఎవర్ ఐ డైరెక్టెడ్ అదంతా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్. అది అది తర్వాత జనాలందరూ కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఆర్ బికాజ్ ఐ మీన్ టు ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్స్ అనేది. సో పీపుల్ని ఎంటర్టైన్ చేయాలన్నది నా మెయిన్ ఇది. సో మనం అనుకున్నది రీచ్ అయ్యి జనాలందరూ కనుక నవ్వుతూ థియేటర్లో హ్యాపీగా చూసారంటే కనుక ఆ టైంలో ఇట్ ఈస్ లైక్ వెరీ మచ్ ప్రౌడ్ ఫీలింగ్. సో మీ ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పగలరా? ఇక ఫస్ట్ యాక్చువల్లీ నేను వివాహ భోజనం అని ఒక ఓటీటీ ఫిల్మ్ చేశాను. అంటే సామాజిక వర్గంలో చేయాలి, బట్ అట్ ద టైమ్ కోవిడ్ రావడంతో ఇట్స్ బిట్ అన్నీ అలా పాజ్లో ఉన్నాయి. సో ఆ టైంలో ఖాళీగా ఉండలేక ఐ మీన్ అందరూ సమ్వేర్ ఎవ్రీథింగ్ ఇండస్ట్రీస్ షట్ డౌన్ అంతా అయిపోయింది. బట్ కానీ మెల్లగా వన్స్ ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత
ఈ సెకండ్ లాక్డౌన్ మధ్యలో అంటే సెకండ్ లాక్డౌన్ వస్తుందని కూడా తెలియదు అప్పటికి. బట్ కానీ ఈ ఫస్ట్ లాక్డౌన్లోనే ఒక పేపర్ కట్టింగ్ చూసి అది కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించి ఆ స్టోరీ ఐడియా డెవలప్ చేసుకున్నాం. బికాజ్ ఆబ్వియస్లీ లాక్డౌన్ అంతా ఖాళీగా ఉన్నారు కాబట్టి. సో అది డెవలప్ చేసుకొని వన్స్ అది రిలీజ్ చేయగానే లాక్డౌన్ ఈ లోపల నేను ఆ టైంలో యాక్చువల్లీ సందీప్ కిషన్ గారితో ఐ షుడ్ వర్క్ ఒక మూవీకి. సో ఆ ప్రాసెస్లో ఆయనకే వెళ్ళి ఆ ఐడియా చెప్పడం. సో ఆయనకి అది నచ్చి మనం ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి చేద్దామని చెప్పి ఈ సజెస్టెడ్ కమెడియన్ సత్య అని హీరోగా పెట్టి చేద్దాం, ఇది బాగుంటుంది అంటే అప్పుడు సత్యాన్ని అప్రోచ్ అయ్యి ఆల్రెడీ ఐ అండ్ సత్య ఆర్ ఫ్రెండ్స్. సో అతను కూడా ఇమీడియట్గా ఐడియా నచ్చి అక్కడి నుంచి వి షార్ట్ ఇట్. వన్స్ ఆ లాక్డౌన్ రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా షూటింగ్ చేసి దాన్ని మేము అనుకున్నట్టు డైరెక్ట్గా ఓటీటీకి ఇచ్చాము. అది సోనీ లివ్లో ఫస్ట్ తెలుగు ఇదిగా రిలీజ్ అయింది. అది బికాజ్ కాకపోతే అట్ దట్ టైమ్ ఐ వాజ్ అన్ అ బిట్ ఇది అర్థం కాలేదు నాకు. ఎందుకంటే థియేటర్లో అయితే ఇమీడియట్గా వీల్ గెట్ ద రెస్పాన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం, కానీ ఓటీటీలో అయింది కాబట్టి ఎవరు చూశారు చూడలేదు చూస్తున్నారు. బట్ లేటర్ ఆన్ మెల్లగా 1-2 days తర్వాత ఐ గాట్ ద అప్రిసియేషన్ ఆర్ ద ఫీడ్బ్యాక్, ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ద ఫిలిం అది. దాన్ని బికాజ్ అది లాక్డౌన్లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకునే తీసిన సినిమా. సో దానివల్ల వి గాట్ దట్ everyone connected to it and we had so much fun. After that, this Samajvargamna happened. So the theatrical experience, this was very good. సో సామజవర్గంన is like one of the most feel good movies. I mean, అది చూసిన తర్వాత everybody gave tremendous positive response and like you know 2.5-3 hours it was like hilarious and people were totally relieved. So how did you come up with that script and ఆ idea అసలు ఎలా వచ్చింది మీకు? Yeah, I have a writing team. I have a writer Banu Bogavarapu and Nandu ani. So we had discussions about it from the past some years. So అదే 2020లో we locked that script. After that because of COVID అది delay అయింది. 22లో we started it. 2022లో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ ఐడియా కానీ కాన్సెప్ట్ కానీ ఏంటంటే మనం పీపుల్ని ఎంటర్టైన్ చేయాలి. బికాజ్ కోవిడ్ తర్వాత అందరూ ఎవ్రీ వన్ వర్ ఇన్ వెరీ డిప్రెస్ స్టేట్ ఆర్ సంథింగ్. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ నాట్ ఓన్లీ ఆ కోవిడ్ వల్లనో లేకపోతే ఫైనాన్షియల్గానో ప్రొఫెషనల్గాను అందరూ చాలా ఇదిలో ఉన్నారు. పైగా ఆ టైంకి మేము చూసింది ఏంటంటే ఎనీ ఓటీటీ మూవీస్ ఆర్ థియేటర్స్లో వచ్చినా కూడా లార్జర్ దాన్ లైఫ్ ఆర్ అలాంటివి ఉన్నాయి. సో రెగ్యులర్ జనాల్ని హ్యాపీగా నవ్వించడం ఎలా, అండ్ నాట్ ఓన్లీ మన ఏజ్ అనే కాదు, లైక్ సీనియర్స్ కూడా థియేటర్కి ఎవరు రావట్లేదు, పేరెంట్స్ కూడా ఎవరు వెళ్ళట్లేదు, నేనే పంపించలేదు చాలాసార్లు మమ్మీ డాడీని. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ థియేటర్కి ఎలా తీసుకురావాలి అనే దాంతో ఒక క్లీన్ ఎంటర్టైనర్ జనాలు నవ్వుకుంటూ సినిమా చూసేటట్టు ఉండే దాని మీద ఆల్రెడీ ఆ ఉన్న ఐడియాని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఫుల్ ఫన్ దాంతో చేసాము. వైల్ షూటింగ్ ఓన్లీ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అప్పుడే అర్థమైంది ఓకే వీ అచీవ్డ్ సంథింగ్ అని. బట్ వన్స్ రిలీజ్ అయినప్పుడు వీ గాట్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్, దానికంటే ఎక్కువే వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే వెన్ రిలీజ్ అయిన తర్వాత కూడా మేము ప్రమోషన్స్కి అని చెప్పి థియేటర్ విజిట్ చేసినప్పుడు వీ సా లైక్ 60-70 years old కపుల్ వాళ్ళు కూడా వచ్చి అండ్ లాట్ ఆఫ్ చిన్నపిల్లలు కూడా దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. సో ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ వాట్ ఎవర్ వీ థాట్ వీ అచీవ్డ్ ఇట్. సో ఆల్ దోస్ accolades, how did it shape you? And నెక్స్ట్ ఫిల్మ్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు దాన్ని? యా అది ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ లాగా అది ఒక కామెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని దాటడానికి మా ప్రయత్నం. సో ఎవ్రీడే నవ్ వీఆర్ ఫిల్మింగ్ ఇట్, యాక్చువల్లీ వీఆర్ షూటింగ్లో ఉన్నాము. సో దానికంటే ఇంకా బెటర్గానే వస్తుంది అన్నట్టు ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. సింపుల్ యాక్చువల్లీ స్కూల్లో ఒకసారి మనం ఫస్ట్ గ్రేడ్ ఆర్ సంథింగ్ 100కి ఒక 70 అలా తెచ్చుకుంటే నెక్స్ట్ టైం 75 తెచ్చుకోవాలి, తర్వాత 90 తెచ్చుకోవాలన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు మోర్ పీపుల్కి మనం ఇంకా ఎక్కువ నవ్వించాలి, ఇంకా ఎక్కువ రీచ్ రావాలి ఫిల్మ్కి అన్నట్టు దాన్ని ఎలా తీసుకెళ్ళాలన్న ఐడియాస్తోనే వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. సో కామెడీ జోనర్ కాకుండా ఇంకేం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? అంటే ఎనీ జోనర్ ఎక్స్ప్లోర్ చేసినా దానిలో చిన్న ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. బట్ ఎనీథింగ్ లైక్ సైన్స్ ఫిక్షన్ కానీ ఆర్ ఎనీ మైథలాజికల్ ఆర్ ఎనీథింగ్ హారర్ అండ్ థ్రిల్లర్ ఆర్ అంత ఇంట్రెస్ట్ చూపియవు నాకు. సో దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ కామెడీ ఆర్ సంథింగ్, యాక్షన్ ఆల్సో ఇట్స్ గుడ్, బట్ దానిలో కూడా చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఆర్.
సో మీరు చెప్పారు చిన్నప్పుడు చిరంజీవి గారి మూవీస్ చూసేవాళ్ళు మీకు ఇష్టం అని. Hmm. సో ఎనీ పర్టిక్యులర్ ఫిల్మ్ మేకర్ కానీ హీరో కానీ మీకు అంటే ఇన్స్పైరింగ్గా అనిపించి నేను డెఫినెట్లీ ఇలా డైరెక్ట్ చేయాలి లేకపోతే ఈ హీరోని డైరెక్ట్ చేయాలని అనుకున్న సినారియోస్ ఏమైనా ఉన్నాయి? చిరంజీవి గారి సినిమాల్లో బికాజ్ చిరంజీవి గారు ఏంటంటే అన్ని జోనర్స్ చేస్తారు ఆయన. సో అన్ని చేయటం వల్ల మనకి ఓకే ఇది ఎంటర్టైనింగ్ ఫిలిం, ఇది కమర్షియల్ ఫిలిం అనే డిఫరెన్సియేషన్ ఆయన సినిమాలు చూడటం వల్ల తెలిసింది. అప్పట్లో ఆయనతో ఎక్కువ కోదండరామరెడ్డి గారు చేశారు, దాని తర్వాత రాఘవేంద్రరావు గారు చేశారు. సో ఇలా డిఫరెంట్ దాసనారాయణ గారి సినిమాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నాయి. బట్ దాని తర్వాత వాళ్ళు ఆ ఫిలిమ్స్ చూసేటప్పుడు వీఆర్ వెరీ యంగ్. అప్పుడు ఫిలిం మేకింగ్ లేకపోతే సినిమా తీయాలి అవేం తెలియదు. సినిమా థియేటర్కి ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తే చాలు సినిమా చూద్దాం అన్న స్టేజ్ అది దాటి వన్స్ కాలేజ్కి ఆ టైంకి వచ్చే టైంకి వి గోట్ దిస్ పూరి జగన్నాథ్ గారు కానీ రాజమౌళి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ అప్పుడు దే స్టార్టెడ్ దేర్ కెరియర్స్. సో అప్పుడు వాళ్ళ ఫిలిమ్స్ చూడటం అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్ కానీ ఇవన్నీ లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు. సో అవి చూసి వో ఇలా కూడా చెప్పచ్చా అంటే జనరేషన్ మారే కొద్దీ ద ఫిల్మ్ మేకింగ్ ఈజ్ గోయింగ్ బియాండ్ ద బౌండరీస్. కాబట్టి తర్వాత రాజమౌళి గారు వచ్చి ఒక్కసారి బాహుబలి అది అనేసరికి ఓ ఇలా కూడా తీయచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు కల్కి చూస్తే ఓ మనం 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 ఎప్పుడు చేస్తాం ఇలాంటివి అన్న ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. సో ఆ టైంలో ఎప్పుడైతే మనం కరెక్ట్గా కెరియర్ ఇది అని ఫిక్స్ అయ్యే టైంకి అయితే నాకు కరెక్ట్గా కనిపించింది పూరి జగన్నాథ్ గారు. సో అందుకని ఆయన్ని కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. బట్ లాట్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్ని అడిగినా కానీ ఏం చెప్తారంటే ఏ సినిమా చూసినా ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ వీ కెన్ గెట్ ఇన్స్పైర్డ్. ఆ మూవీలో కొత్త పాయింట్ ఉండొచ్చు, ఆ మూవీలో కొత్త సెట్ డిజైన్ ఉండొచ్చు, ఆ మూవీలో కొత్త యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. నాట్ ఓన్లీ తెలుగు, హిందీ అండ్ తమిళ్, మలయాళం ఫిల్మ్స్ అయితే ఈ మధ్య దే ఆర్ లైక్ ఎవ్రీ ఫిలిం దే ఆర్ గివింగ్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అనమాట. మన మంజుమల్ బాయ్స్ ఒకటి, ఆవేశం అని ఒకటి, సో ఎవ్రీథింగ్ అలా వాళ్ళు ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఇన్ టు కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్. సో వాళ్ళు ఒక చిన్న అంటే మన బడ్జెట్స్ వేరే, వాళ్ళ బడ్జెట్స్ వేరే, వాళ్ళు ఇంకా మోర్ లెస్ ఆఫ్ ఇది ఉంటాయి. అంతలోనే వాళ్ళు అంత అచీవ్ చేస్తే మనం ఇంకెంత అచీవ్ చేయాలి. సో ఇవన్నీ కాన్స్టెంట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మీరు అడిగిన దానికైతే పూరి జగన్నాథ్ గారు వాజ్ మై ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు రవితేజ గారిది ఒక మూవీ వచ్చింది కదండి, అందులో లైక్ హీ కమ్స్ టు బికమ్ ఎ డైరెక్టర్, ఆయన ఎలా కష్టాలు పడతారు, ఐ మీన్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో రియాలిటీలో ఐ థింక్ ఇంకా ఎక్కువ ఉంటుంది చాలా. సో హౌ డిడ్ యూ ఫేస్ దట్ కాంపిటీషన్? అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ మ్యాక్సిమం అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే మనం వీ షుడ్ ఫైట్ విత్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం, ఆ నమ్మకం పోయిందంటే వేరే వాళ్ళని నమ్మడం చాలా కష్టం. సో మన మీద మనకు నమ్మకం ఎప్పుడు వస్తుందంటే మనం కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తూ ఉండాలి. ఇంకోటి యాజ్ సెడ్ ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. మనం అనుకున్న టైంకి అనుకున్నవి అవ్వవు ఒక్కోసారి. సో ఇట్స్ లైక్ మనం ఒక స్టోరీ రెడీ చేసుకొని ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ షుడ్ బి అవైలబుల్. ఆ టైంకి హీ మే బి బిజీ విత్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అతను 1 వీక్ తర్వాత కలుద్దాం అని, ఒక 10 days తర్వాత అంటారు. ఈ 10 days వాళ్ళకి చాలా సింపుల్, మనకి 10 days ఎప్పుడు అవుతుందా అన్నట్టు ఉంటుంది. సరే ఫైనల్లీ ప్రొడ్యూసర్కి వెళ్ళి కథ అంతా చెప్పి ఆయన ఓకే అన్న తర్వాత మళ్ళీ హీరో గారికి, సో వాళ్ళు వేరే ఫిలింలో ఉంటారు ఆల్రెడీ. సో వాళ్ళకి షెడ్యూల్ గ్యాప్ వచ్చేంత వరకు అగైన్ యూ షుడ్ వెయిట్. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఓకే అంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ, లేదు అంటే మళ్ళీ ఇంకో హీరో దగ్గర. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్. అండ్ ఇది అప్పుడు అట్ దట్ టైం మనం లో అవ్వకూడదు. ఈ లోపల ఏంటంటే చుట్టుపక్కల అందరూ ఒకవేళ వేరే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు ఉంటే దే ఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ దర్ లైఫ్స్. ఆర్ మనతో పాటు ట్రావెల్ అయ్యే ఒకవేళ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఫిల్మ్ ఛాన్స్ వచ్చి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. బట్ అవన్నీ కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు. వీ షుడ్ ఫోకస్ ఆన్ వాట్ యూఆర్ డూయింగ్. అండ్ ఒక్కోసారి మన కథ వేరే, పక్కన వాళ్ళ కథ వేరే ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఒక లవ్ స్టోరీ తీస్తున్నప్పుడు పక్కన ఒక యాక్షన్ ఫిల్మ్ తీసి ఇట్ కెన్ బి అ హ్యూజ్ హిట్. సడన్లీ మనం లేదు మనం కూడా యాక్షన్ తీద్దామని దీన్ని మార్చకూడదు. వాట్ ఎవర్ యూ బిలీవ్డ్ దాని మీద మనం స్ట్రైట్గా ఫైట్ చేస్తూ ముందుకెళ్తే. బట్ కాంపిటీషన్ వల్ల అని కాదు కానీ డిలే ప్రాసెస్ ఎక్కువ ఇక్కడ. సో వన్స్ అది దాటుకొని ఒక ఫిలింతో మనం ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు తర్వాత కూడా ఎవ్రీ ఫిలిం వీ షుడ్ ప్రూవ్. బట్ తర్వాత కొంచెం అప్రోచ్ ఈజీగా ఉంటుంది అంతే. సో ఇనిషియల్లీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమంటారు మీరు ఫేస్ చేసినవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ తెచ్చుకోవడమే పెద్ద ఛాలెంజ్. బికాజ్ ఆల్రెడీ అందరూ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ పనిచేసే టీం ఉంటారు. వన్స్ ఆ టీం వాళ్ళు ఏదో పని మీద మానేయటమో, లేకపోతే వాళ్ళు వేరే ఫిల్మ్కి వెళ్ళటమో, లేకపోతే వాళ్ళు డైరెక్టర్లు అవటమో, అప్పుడు మనకి ఎక్కడో దగ్గర ఛాన్స్ దొరకాలి. అందులో కూడా లాట్ ఆఫ్ అదర్
ఇవి ఉంటాయి, ప్రొడ్యూసర్ వాళ్ళ తరపు నుంచో ఇంకో లాట్ ఆఫ్ రికమెండేషన్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. అది మీకు వచ్చి మీరు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే సెట్లో ఉంటే వచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరే. అంటే ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ అది నేర్చుకున్నా కానీ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మనకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది పని చేసేటప్పుడు. రేపు పొద్దున్న మనం డైరెక్షన్ చేసేటప్పుడు అనుకోని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మనకి అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఆ తర్వాత వన్స్ యూ గెట్ ద జాబ్, మనం ఆ పని చేస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ మనం వన్స్ వెన్ యూఆర్ అప్రోచింగ్ విత్ యువర్ స్క్రిప్ట్ ఒక ప్రొడ్యూసర్కి, అది పెద్ద ఛాలెంజింగ్. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి, బికాజ్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్ ఇస్ ద గాడ్ హియర్. ఆయన ఇన్వెస్ట్ చేస్తేనే మనం ఫిల్మ్ చేయగలుగుతాం. సో ప్రొడ్యూసర్కి నచ్చాలి, దాని తర్వాత హీరో, వీళ్ళందరికీ నచ్చేటట్టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది ఓకే అయిన సినిమాని మనం వీళ్ళకి కాకుండా లాట్ ఆఫ్ ఇంతమంది ఆడియన్స్కి నచ్చాలి ఆ సినిమా. లైక్ చూసే ప్రజలందరికీ నచ్చాలంటే వాళ్ళందరి మైండ్, ఒక్కొక్కరిలో ఒక మైండ్ సెట్ ఉంటుంది, బట్ అందరికీ యూనిక్గా కనెక్ట్ అయ్యేది ఏంటి, ఒక ఎమోషన్ ఏంటి, ఒక సోల్ ఏంటి, అందులో అది పర్ఫెక్ట్గా పట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో రిజెక్షన్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ అది ఎలా హ్యాండిల్ చేస్తారు మరి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రెషర్స్? యా అంతే, బికాస్ ఈ లాట్ ఆఫ్ అంటే 100 years చరిత్ర ఉంది సినిమా ఇండస్ట్రీకి. సో ఎవరు డే వన్ ఇన్స్టెంట్గా ఎవరు సక్సెస్ అవ్వలేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ గాట్ రిజెక్టెడ్, లైక్ అమితాబ్ గారు కానీ, షారుఖ్ ఖాన్ కానీ, రజనీకాంత్ కానీ, ఎవ్రీవన్ గాట్ రిజెక్టెడ్. సో మనం జస్ట్ ఏంటంటే ఓకే రిజెక్ట్ అయ్యామని చెప్పి బాధపడకుండా నెక్స్ట్ ఎలా మనకు ఇలాంటి వాటి కోసం లాట్ ఆఫ్ మోటివేషనల్ కోట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ మోటివేషనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవన్నీ చూసి కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. బికాజ్ ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్నట్టు. ఒకసారి రిజెక్షన్ అయిందంటే ఎందుకు రిజెక్షన్ అయిందని మనం దాన్ని వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకొని ఓకే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళ దగ్గర, ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళు కనీసం ఒక 2-3 పాయింట్స్ చెప్తారు, ఇది బాగాలేదో ఇది బాగాలేదో అని. మనం నెక్స్ట్ వెళ్ళే వాళ్ళ దగ్గర మళ్ళీ దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తే ఐ థింక్ వీ కెన్ గో హెడ్. బట్ డల్ మూమెంట్స్ అండ్ కొంచెం డిప్రెసింగ్ మూమెంట్స్ ఉంటాయి. అట్ దట్ టైం యాక్చువల్లీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఉంటే మనం ఇంకొంచెం ఈజీగా ముందుకు రావచ్చు. బికాస్ మీరు అన్నట్టు లైక్ టెక్నికల్ జాబ్స్ చేసుకుంటూ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ప్రమోషన్స్ వచ్చి దే ఆర్ మూవింగ్ అహెడ్ అండ్ యా లైక్ యూ ఫీల్ స్టక్ సమ్ టైమ్స్ డ్యూ టు ఈ పోస్ట్ పోన్మెంట్స్ కానీ దానివల్ల. సో దెన్ లైక్ యూ సెడ్ మేబీ యూ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్. యా అంతే. ఇప్పుడు లాట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి డైరెక్టర్ అవ్వడానికి కొంతమందికి జస్ట్ 1 film పట్టచ్చు, కొంతమందికి 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు. ఈ లోపల పక్కన అదర్ దాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ వాళ్ళ లైఫ్ వాళ్ళు దే లీడ్, దే మ్యారీ, దే హ్యావ్ కిడ్స్ అంతా. మన పరిస్థితి ఏంట్రా అన్న ఫీలింగ్ రావచ్చు. కానీ వన్స్ మనం అలా కంపేర్ చేసుకుంటుంటే అక్కడే ఉంటాం. మనం సెలెక్ట్ చేసుకొని ఇటు వచ్చాం కాబట్టి అప్పుడు మనం మోటివేషన్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం వాట్ వీ కెన్ డూ. అండ్ ఏదన్నా ఒక మంచి ఫిలిం చూసామంటే అరే మనం కూడా ఇలా తీయాలి అన్న థాట్ రావడం. ఎనీ వెస్టర్న్ ఫిలిమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు వెబ్ సిరీస్లు వచ్చినాయి, లాట్ ఆఫ్ అదర్ ఓటీటీస్లో లాట్ ఆఫ్ అదర్ అంటే పేర్లు చెప్పక్కర్లేదు కాబట్టి ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ కే డ్రామా, కొరియన్ సిరీస్లో. అది చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ అది అర్థమైనా కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తున్నారు. సో ఒకప్పుడు ఏంటంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. సబ్ టైటిల్స్ వచ్చేసినాయి, అందరూ సబ్ టైటిల్స్ చూస్తూ చదువుకుంటూ కూడా చూస్తున్నారు. ఒకప్పుడు ఎనీ మలయాళం ఫిలిం అలా సబ్ టైటిల్తో వచ్చిందంటే మన కింద చదివే లోపల బొమ్మ వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది అది. సో అవన్నీ అడ్వాన్స్ అయిపోయినాయి కాబట్టి మనం కూడా కొంచెం ఇంకా ఈ డిప్రెషన్లు పక్కన పెట్టి వాళ్ళందరినీ కంపేర్ చేసుకోకుండా నువ్వు ఏంటి అచీవ్ చేద్దాం అన్న దాని మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా యూ కెన్ మూవ్ హెడ్. నాకు అనిపించింది అది. సో మీరు చెప్పినట్టు ఇవాళ రేపు చాలా మంది ఓటీటీస్లో చూసి ఐ థింక్ మునుపటి కన్నా ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది, ఎక్సెప్ట్ ఫర్ వెరీ హ్యూజ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నో. అంటే థియేటర్కి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి. సో వాళ్ళు ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ నో. వాళ్ళకి దే ఆర్ గెటింగ్ వాట్ దే వాంట్ ఇన్ ద హోమ్. పైగా ఓటీటీలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రిలాక్స్డ్ టైంలో చూస్తారు. లైక్ ఒక్కొక్కళ్ళు పడుకొని కూడా చూడొచ్చు, వంట చేసుకుంటూ చూడొచ్చు, అన్ని చూడొచ్చు. బట్ కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు కొన్ని ఫిలిమ్స్, ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కల్కి లాంటి ఫిలిం ఉంది, అది థియేటర్లో చూస్తేనే ఆ మజా వస్తుంది మీకు సేమ్ అలానే ఇప్పుడు ఒక కామెడీ ఫిలిం ఉంది, మీరు నలుగురితో కూర్చొని నవ్వుకుంటే యూ విల్ లాఫ్ మోర్. ఆ స్ప్రెడ్ ఉంటుంది ఒకటి. ఆడియన్స్ అందరు తెలియని స్ట్రేంజర్స్ అందరితో కూర్చొని మీరు ఒక క్లోజ్డ్ రూమ్లో ఫుల్ సౌండ్తో మీరు ఒక ఫిలిం చూస్తూ అది ఎక్స్పీరియన్స్. హారర్ ఫిలిం ఉంది, సడన్గా ఒక సౌండ్ ఎఫెక్ట్కి ఉలిక్కి పడితే ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ యూ విల్ లాఫ్ యాక్చువల్లీ.
అమ్మో ఎంత భయపడ్డాను. సో ఇవన్నీ ఇంట్లో ఉంటే మీరు అదే హారర్ ఎఫెక్ట్ వస్తుందని సౌండ్ తగ్గించేసుకుంటారు, మీకు ఆ ఫీల్ రాదు అప్పుడు. సో ఓటీటీలో చూడాల్సిన ఓటీటీలో చూడొచ్చు, పర్లేదు, బట్ థియేటర్ ఇస్ ద మెయిన్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో దానికోసం ఏం చేయాలి అంటే మనం అట్రాక్ట్ చేయాలి ఇప్పుడు పీపుల్ని, అంతే. సో వాళ్ళు థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి, బికాజ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బికాజ్ ఐ విల్ ఆల్సో గో టు మూవీస్ కాబట్టి బయట థియేటర్ రేట్స్ కానీ ఇవన్నీ టికెట్ ప్రైజెస్ కానీ ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు ఈ ఫిలిం థియేటర్లోనే చూడాలని వాళ్ళకి అనిపించేటట్టు మనం ఏదో ఒకటి దానిలో ఇన్కార్పొరేట్ చేసి వీ షుడ్ అట్రాక్ట్ దమ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ డేస్. సో ఇప్పుడున్న ఎక్స్టెన్సివ్ అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వీటిలో సో మీరు ప్రమోషన్స్ కానీ లేకపోతే మీ ఫిల్మ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ క్రియేటివ్గా ఎలా చేస్తారు? అది ఫిలిం టు ఫిలిం డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాట్ ఎవర్ ఫిలిం వీఆర్ టేకింగ్, అంటే ఇప్పుడు మనం ఒక జానర్ ఆఫ్ ఫిలిం ఏ ఆడియన్స్కి క్యాటర్ చేయాలి, వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి. లేదు మనం కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఇప్పుడు సామాజిక ఎగ్జాంపుల్ అంటే మాకు అది 6 to 60 అందరూ చూడొచ్చు, 16 అబోవ్ ఆల్సో చూడొచ్చు. సో మేము అప్పుడు ఏం చేసామంటే బికాజ్ ఇట్స్ లిమిటెడ్ బడ్జెట్ ఫిలిం, పెద్ద హీరో కాదు, నార్మల్ ఇది కాబట్టి మేమేం చేసామంటే మా ప్రొడ్యూసర్ గారి ఐడియా ఏంటంటే వీ హ్యాడ్ పెయిడ్ ప్రీమియర్స్. మాకు ఫ్రైడే రిలీజ్ అయితే మండే నుంచే ప్రీమియర్స్ వేస్తాం, అంటే పెయిడ్ ప్రీమియర్సే, బట్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ టౌన్లో అలా వేయటం జరిగింది. సో చూసిన వాళ్ళు మాకు అది వర్డ్ ఆఫ్ మౌత్ కింద అరే మూవీ బాగుంది అనేసరికి వన్స్ ద ఫిలిం రిలీజ్డ్ అఫీషియల్లీ, లైక్ పెయిడ్ ప్రీమియర్స్ అంటే రోజుకి ఒకటే షో వేస్తారు కాబట్టి మళ్ళీ ఫ్రైడే రోజు ఎప్పుడైతే కంప్లీట్ రిలీజ్ అయిందో ఈ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల పీపుల్ అందరికీ తెలిసి వచ్చి చూశారు. అది ఒక కైండ్ ఆఫ్ ఇది. అదే ఒకవేళ ఇంకొంచెం వేరే కైండ్ ఆఫ్ జాన్ అంటే అది ఎవరికి సెట్ అవుతుంది. ఇప్పుడు థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మనం ఆ కంటెంట్ ఎలా ప్రమోట్ చేయాలి, యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఆ యాక్షన్ కంటెంట్ ఎలా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ దాన్ని బట్టి మన మార్కెటింగ్ మారుతూ ఉంటుంది, సినిమాకి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీరు అన్నట్టు కల్కితో అలా సో ఈచ్ మూవీకి అవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ ఆన్ ఆల్ దోస్ టెక్నికాలిటీస్? అదే ఇప్పుడు కల్కి చూసాం అనుకోండి, అమ్మ ఎలా చేశారు వీళ్ళు అన్నట్టు ఫస్ట్ ఒక ఇది వస్తుంది. సో అండ్ దట్ ఈస్ నాట్ ఈజీ ప్రాసెస్, దానికి బ్యాక్ ఎండ్ చాలా వర్క్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఆ టర్మినాలజీ తెలుసుకోవాలి ఫస్ట్, ఓకే ఇది వాడాలి అని తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతిరోజు. అంటే ఫస్ట్ మనకి అవతార్ ఆర్ సంథింగ్ అలాంటి ఫిలిం చూసినప్పుడు అరే ఎలా చేశారంటే సింపుల్గా అప్పుడు అనుకో హాలీవుడ్ వాళ్ళు చేస్తారు బికాజ్ వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది అని. నవ్ డేస్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. మన దగ్గర కూడా మనం చేస్తున్నప్పుడు మనం ఎలా చేయాలి అంటే మనం వీ షుడ్ లెర్న్ మోర్ ఇంటూ ఇట్. కానీ అలాంటి కథలు చెప్పేటప్పుడు అవి రిక్వైర్మెంట్ ఉంటాయి. మామూలుగా మనం ఒకవేళ ఒక ఎంటర్టైనర్ ఆర్ బాయ్ నెక్స్ట్ డోర్ స్టోరీ చెప్పేటప్పుడు అది రిక్వైర్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. వన్స్ లార్జర్ దెన్ లైఫ్ ఆర్ వేరే ప్లానెట్లో జరిగే కథలు ఆర్ వేరే మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటప్పుడు వీ నీడ్ దట్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. సో అప్పుడు వీ షుడ్ లెర్న్, అంతే ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళంతా ఎలా చేశారు అంటే ఓకే మనము చేయొచ్చు అనమాట, దే అచీవ్డ్ ఇట్, సో వీ షుడ్ ఆల్సో అచీవ్ ఇట్. కాకపోతే ఇప్పుడు దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్లో వాళ్ళు చేసి ఉండొచ్చు, పెద్ద హ్యూజ్ అమౌంట్. రేపు పొద్దున్న టెక్నాలజీ పెరిగే కొద్ది బడ్జెట్ కూడా తగ్గించుకొని చేసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో అది మనం ఎలా చేయాలనేది అచీవ్ చేయాలి, అదే పెద్ద ఛాలెంజింగ్. ఇవన్నీ ఛాలెంజింగ్ టాస్క్స్ అనమాట ఇఫ్ వీ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్. లేదు నార్మల్ ఫిల్మ్స్ అంటే వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్. సో మీకు ఏది బెటర్ అంటారంటే లైక్ లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్సా లేకపోతే లైక్ ఫిల్మ్స్ దట్ బ్రింగ్ ఆడియన్స్ లైక్ యూనో లైట్ హార్టెడ్? లార్జర్ దాన్ లైఫ్ దానికి కూడా ఎక్కువ వస్తారు, అంటే ఆడియన్స్ విల్ కమ్. ఇప్పుడు కల్కి అనగానే ఆబ్వియస్ బికాస్ బిగ్ స్టార్స్ ఆర్ దేర్ అండ్ ద విజువల్స్ ఆర్ బ్యూటిఫుల్. అరే మనం ఒక ఇంగ్లీష్ సినిమా అండ్ ఒక ప్రైడ్ ఉంటుంది, అరే మన సినిమా రా అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఇలా అందరూ వచ్చి చూస్తారు. ఐఎమ్ బేసికలీ నాకు కూడా అలాంటిది ఇష్టమే, కాకపోతే అదేంటంటే దానికి యూ షుడ్ ఇన్వెస్ట్ మోర్ ఆఫ్ యువర్ టైం. ఇప్పుడు నార్మల్గా లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ ఆర్ కామెడీ ఫిల్మ్స్ మీరు జనరల్గా ఒక 6 months or 7 months అట్మోస్ట్ లైక్ అప్పర్ లిమిట్ 1 year తీసుకుంటే, ఇలాంటి ఫిల్మ్స్కి యూ విల్ హ్యావ్ 4 years ఆఫ్ యువర్ కెరియర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అక్కడ. సో ఆ స్టేజ్లో ఒకవేళ మీకు అప్పుడు ఎనీ అదర్ ఎక్సెసివ్ బర్డెన్స్ లేకుండా, నో అదర్ టెన్షన్స్ ఆర్ ఏమీ లేదు అనుకుంటే యూ కెన్ గో అహెడ్ విత్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఆర్ఆర్ఆర్ కానీ లేకపోతే బాహుబలి కానీ ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఇయర్స్. సో ఆ కమిట్మెంట్ ఆ ఫోకస్ ఉండాలి మళ్ళీ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇవాళ కల్కి ఆల్సో హ్యాడ్ 4 years కదా. సో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి సడన్ గానే ఇక్కడే స్టక్ అయిపోయాను నేను అని మళ్ళీ అది రాకూడదు, ఆ క్రియేటివ్ బ్లాక్ రాకూడదు, అరే నేను వేరే కథ చెప్పేవాడిని కదా అని సో దానిలోనే ఉండాలంటే అది వెరీ డిటర్మినేషన్, వెరీ ఫోకస్ అండ్ ఛాలెంజ్ ఉండాలి. అందుకే వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో మనం ఏంటంటే మనం ఓకే ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చేద్దాం, ఈ ఐడియా చెప్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియా చెప్పాలి.
నాకైతే అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనకున్న ఐడియాస్లో మనం పీపుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని ఉంది. ఒకవేళ పెద్ద ఫిలిం అలాంటిది ఆర్ లార్జర్ దెన్ లైఫ్ కల్కి లాంటిదో మైథలాజికల్ తీయాలంటే ఇట్ ఈస్ కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ రావాలి, కొంచెం ఆ స్టేజ్ రావాలి, అప్పుడు వీ కెన్ డూ ఇట్. సో షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మీరు ఎలా గోల్స్ సెట్ చేసుకుంటారు? వన్ ఫిలిం ఎట్ ఎ టైం. ఫస్ట్ అంటే ఈ ఫిలిం జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఈ ఫిలిం గురించి, ఈ ఫిలింలో ఇంకేం చేయొచ్చు, దీనిలో ఇంకెంత మనం ఇన్పుట్స్ కానీ ఇంకెంత అప్డేట్ చేయొచ్చు దీన్ని జనాలకి, అండ్ కాంటెంపరీగా బయట జరిగేవి ఏమైనా ఇన్కార్పొరేట్ చేయొచ్చు, బికాజ్ అవి బాగా హెల్ప్ అవుతాయి. దే రిలేట్ లాట్ మోర్. మాకు సామాజవర్గంలో కూడా యూజ్ అయింది అదే, అంటే బయట జరిగే మీమ్ రిఫరెన్సెస్ కానీ ఆర్ వాట్ ఎవర్ కాంటెంపరీ థింగ్స్ ఏమైనా అవుతుంటే అవి మనం మూవీలో కనుక ఇంకాపరేట్ చేస్తే పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ ఈజీలీ. దానివల్ల రీవాచెస్ ఉంటాయి, ఇంకెక్కువ ఫన్ లాఫ్టర్ ఉంటుంది. సో అలా అన్నీ చూసుకొని మనం దానిలో పెట్టుకునే ట్రై చేస్తే వీ కెన్ గో ఎట్. కాకపోతే వన్ ఫిలిం ఎట్ ఎ టైం. ఆ సినిమా అయిపోయిన తర్వాత షార్ట్ గోల్స్, లాంగ్ గోల్స్ తర్వాత ఫస్ట్ ఒక ఫిలిం కనుక మనం అనుకున్నది అచీవ్ చేస్తే నెక్స్ట్ ఇమీడియట్. ఒకేసారి ఈ ఫిలిం నుంచి ఇంకో ఫిలిం గురించి ఆలోచిస్తుంటే ఇట్స్ గెట్ డైల్యూటెడ్. ఈ ఫిలిం మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి దీన్ని మనం అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిలిం, నెక్స్ట్ స్టోరీ అంత. సో ఇప్పుడు చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే ఎలా ఈ కాంపిటీషన్ని తట్టుకొని దే షుడెంట్ బ్యాక్ ఆఫ్ అట్ ది మూమెంట్. సో వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ దెమ్? అడ్వైస్ అంత పెద్ద స్టేజ్లో నేను లేను కానీ, బట్ జనరల్గా ఏంటంటే మనం అదే ఆ మూమెంట్ వరకు వీ షుడ్ ఫైట్ టిల్ అవర్ లాస్ట్. ఇంకా అయిపోయింది అన్నంత వరకు చేయాలి. కానీ అనుకోని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు జరిగింది ఏంటంటే, ఇంకా అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ హీరో, డైరెక్ట్, ప్రొడ్యూసర్ ఎవ్రీ వన్ సెట్ అయిపోయాం. 1 వీక్లో ఓపెనింగ్ అనగా కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. సో అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది మామూలుగా వేరే ఏదో ఒక ప్రాబ్లం వల్ల మూవీ ఆగిపోవటాలు, బడ్జెట్ ఇష్యూస్ రావటాలు, లేకపోతే క్రియేటివ్ డిఫరెన్స్ రావటాలు ఓకే. ఇది అసలు ప్రపంచం మొత్తానికే వచ్చింది. అది ఒక 2 years బ్రేక్ పడింది అది. సో అలాంటివి వచ్చినప్పుడు మనం డౌన్ అవ్వకుండా, నేను అప్పుడు ఏంటంటే వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండింది కాబట్టి ఓటీటీకి ఒక ఫిలిం చేసుకున్నాను. కానీ బట్ ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యాక్చువల్లీ. వచ్చినా కానీ కొన్ని రిజెక్షన్స్ ఉంటాయి స్టార్టింగ్లో, అవమానిస్తారు, అవన్నీ ఉంటాయి. బట్ వాటిని మనం మీ గోల్ ఏంటి గుర్తుపెట్టుకుంటుంటే ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కామన్. ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం కొంచెం ఆ ఇబ్బందులు ఉంటాయి, పడాలి తప్పదు. బికాజ్ దట్స్ వాట్ యూ వాంటెడ్ ఎట్ ది ఎండ్. అది నేను ఇట్స్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎనీ అదర్. ఇప్పుడు కంపెనీలో ఒక అబ్బాయి జాయిన్ అయ్యి అతను టీమ్ లీడర్ ఆర్ సీఈఓ అవ్వాలంటే కూడా లాట్ ఆఫ్ అదర్ స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం క్రియేటివ్ ప్రాసెస్. సో క్రియేటివ్ ప్రాసెస్లో రోజు అప్డేట్ అవుతూ ఉండాలి. బికాజ్ నీకు వచ్చిన ఐడియా వేరే వాడికి వచ్చేసి ఉండొచ్చు, వాడు సినిమా తీసేసి ఉండొచ్చు. అగైన్ యూ షుడ్ గెట్ ఎ న్యూ ఐడియా. ఆ ఐడియా అనేది అంత ఈజీగా రాదు, ఇట్స్ అ ప్రాసెస్ అనమాట. ఒక లైన్ ఫస్ట్ ఒక థాట్ ప్రాసెస్ అనుకుంటాం. ఓకే, స్టోరీలో బేస్ పాయింట్ ఒకటి ఉంటుంది, అది అనుకొని దాని నుంచి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ డెవలప్ చేసి ఓకే దిస్ ఇస్ ద ఇంటర్వల్ పాయింట్ ఆర్ దిస్ ఇస్ ద క్లైమాక్స్ పాయింట్. సో దీని నుంచి మనం ఎలా ఎంగేజ్ చేయాలి, దాని తర్వాత స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, దాని తర్వాత డైలాగ్స్ ఎలా. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీరు రాగానే నేను ఇమీడియట్గా డైరెక్టర్ అయిపోతా అంటే ఒక్కోసారి కుదరదు. ఒక్కోసారి అలా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి చాలా ఈజీగా కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి చాలా కష్టపడ్డా దొరకని ఎగ్జాంపుల్స్ చూసుంటాం మనం. బట్ ఆ కష్టపడి దొరకని వాళ్ళు మటుకు ఫోకస్డ్గా, అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ ట్రైయింగ్. సో బట్ దెన్ ఎవర్ వెంట్ ఆఫ్ అనమాట. వెళ్ళకుండా ఇక్కడే ఉంటే యుల్ గెట్ సంథింగ్. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే యూ క్యాన్ డూ ఎనీథింగ్. సో మీకు ఆ ఫోకస్ అండ్ కమిట్మెంట్ ఉండాలి. సో మీరు క్రిటిసిజంని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్లో అంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఎవరన్నా అంటే ఒక చిన్న సెట్ బ్యాక్ లాగా ఉండేది. బట్ మనం కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు ఏవి క్రిటిసైజ్ చేశారో అవి నెక్స్ట్ ఫిలిం నుంచి ఆ ప్రాబ్లం రాకుండా మనం అది మనకి ప్లస్ అవుతాయి. సో యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ వే. మరీ బ్లండర్ మిస్టేక్ చేసేస్తే అది ఇంకా మన తప్పే, అది యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు బికాజ్ ఎందుకంటే మనం ఇప్పుడు ఒక మూవీ తీసినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ విల్ వాచ్. ఎవరెవరి మైండ్ సెట్ ఎవరెవరు డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఇలాంటి సినిమాలు నచ్చుతాయి, నచ్చవు కొంతమందికి. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ఆర్ వాచింగ్. వాళ్ళ మూడ్ ఏంటో కూడా తెలియదు మనకి. వాళ్ళు ఆ రోజు ఏమన్నా ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో వాళ్ళు చెప్పింది నిజంగా మనకి యాప్ట్ అనుకుంటే కనుక మనం తీసుకునేది పాజిటివ్గా. నెక్స్ట్ ఫిలింలో దాన్ని మనం ఓకే ఈ పాయింట్ ఇక్కడ
లాస్ట్ టైం క్వశ్చన్ చేశారు కాబట్టి మనం అది తప్పు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది మీకు అసలు యాప్ట్ కాదు, వాళ్ళకి అది అర్థం లేదనుకుంటే మీరు అది ఇగ్నోర్ చేసేయాలి అంతే. ఇంకా దాన్నే మైండ్లో పెట్టుకుంటే కనుక మనం నెక్స్ట్ దానికి వెళ్ళాం. వన్స్ యూ టేక్ ఇట్ ఓకే, నచ్చలేదా ఓకే, మనం నచ్చేటట్టు చేద్దాం. సరే నెక్స్ట్ నచ్చిందా ఓకే, మళ్ళీ నచ్చినా ఎవ్రీ మూవీ 100% నచ్చాలని లేదు. బాహుబలి లాంటి సినిమాకి కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్స్ చెప్పిన వాళ్ళు ఉంటారు. సో అవన్నీ పట్టించుకోకూడదు. వాట్ ఈస్ ద పర్సంటేజ్, మనం అనుకున్నది రీచ్ అయిందా లేదా అంతే. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం చెప్తారా? ఇప్పుడు శర్వానంద్ గారితో ఫిలిం చేస్తున్నాము ఏకే ఎంటర్టైన్మెంట్స్లోనే. టైటిల్ ఇంకా పెట్టలేదు, శర్వా 37 అని. సో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. మేబీ ఇట్ విల్ బి అక్టోబర్ ఆర్ డిసెంబర్ రిలీజ్కి ప్లానింగ్. సో విష్ యూ ఆల్ ది వెరీ Thank బెస్ట్. you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.